మిడిల్ క్లాస్‌లో ఉండాలని ఎవరు కోరుకోరు గదా! సో, మనమంటూ ఏదో ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మనలో ఈ టైలరింగే గాదు. ఇంకా ఏ టాలెంట్ అయినా గాని ఉండి ఉంటది. మనలో టాలెంట్‌ని మనం ఫస్ట్ గుర్తించాలి. సో, నేను ఎగ్జాంపుల్ వచ్చేసి నేను టైలరింగ్. నేను టైలరింగ్ గురించి నేను వీడియో చేసేదన్నీ టైలరింగ్ గురించే కాబట్టి, టైలరింగ్ గురించే మీకు ఒక సలహా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి మనకు టైంలోనే మనం బ్లౌజెస్ అన్ని కుడతాం గదా! సో, టైం అయిపోయిన తర్వాత గూడా మనకి ఇంకా కొద్దిగా టైం ఉంది అన్నట్లయితే గనక ఇంకొక జాకెట్ గాని కుట్టడానికైతే ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక 4 జాకెట్లు కుట్టినాము. సో, అంటే మామూలు టైం ఎంత? 8 గంటల టైమే గదా మనం పని జేయాల్సింది. సో, 8 గంటలలో మనం 4 జాకెట్లు కుట్టేసినామనుకోండి. 4 జాకెట్లు కుట్టిన తర్వాత ఇంకా టైముంది. అంటే ఇంట్లో పనులలా చేసుకొని గూడా ఇంకా టైముంది. ఆ టైంలో ఇంకొక 2 జాకెట్లు గూడా లేదంటే ఒక జాకెట్ గాని కుట్టే అవకాశం అయితే ఉంటది. సో, అలా ఆ ఎక్స్‌ట్రా జాకెట్ కుట్టినేది ఉంటది గదా! సో, ఆ ఎక్స్‌ట్రా జాకెట్‌కొచ్చినటువంటి అమౌంట్ మనం ఎగబెట్టుకోవాలనమాట. ముందు 4 జాకెట్లు కుట్టినాం గదా! 8 గంటల టైంలలో ఈ 4 జాకెట్లు కుట్టినాం గదా! ఆ 4 జాకెట్లు మన సంసారానికి, మన ఇంట్లో ఖర్చులకు ఖర్చయిపోతాయి. కానీ ఎక్స్‌ట్రా 2 బ్లౌజులు కుట్టింటాం కదా! సో, ఎక్స్‌ట్రా 1 గాని, 2 గాని ఆ 2 బ్లౌజులలో ఏదైనా గాని ఒకటి మనం ఒకటి కుట్టిన ఆ అమౌంట్ అనేది మనకు మిగులుతదనమాట. ఆ అమౌంట్ అనేది మనం ఒక హుండీ మాదిరిగా ఒక హుండీ తీసుకొని ఆ హుండీలో అనేది మనం డబ్బులనేది ఎగబెట్టుకోవాలి. ఇలా ఎగబెట్టుకోవటం వల్ల మన ఫ్యూచర్‌లో మనకి ఏదన్నా అనుకోకుండా సమస్యలు రావచ్చు. లేదంటే గనక సమస్యలంటే చెప్పి రావు గదా! సో, ఏదో ఒక సందర్భానికి మనకు అమౌంట్ అనేది యూజ్ అవుతది. సో, ఇలా అమౌంట్ ఒక్క రోజు అమౌంట్ ఒక్కొక్క బ్లౌజ్‌కొచ్చినటువంటి అమౌంట్ ఇట్లా ఎగబెట్టుకుంటూ వచ్చినామంటే ఆ అమౌంట్ అనేది మనకి ఏదో ఒకటి మిగిలించుకోవడానికైతే ఉంటుంది. ఇలా మనం కొంచెం కొంచెం అభివృద్ధి అనేది చెందుకోవచ్చు. సో, ఈ సలహా మీ టైలర్స్ చేసే వాళ్ళకందరికీ యూజ్ అవుతుందనేసి నా చిన్న సలహా అన్నమాట. ఈ సలహా మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. టైలరింగ్ చేస్తూ మనం డబ్బులు ఎలా ఎగబెట్టుకోవాలనేదైతే నేను ఒక వీడియో అయితే చేశాను. మన మిడిల్ క్లాస్‌లో నుంచి కొంచెం కొంచెం ఎలా రీచ్ అవ్వాలనేదైతే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే గనుక ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే ఈ వీడియో కింద మీకు కనిపిస్తుంది చూడండి. సో, ఆ వీడియో అయితే గనుక చూడండి. మీకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందనేసి అయితే చెప్తున్నా అనమాట. సో, ఇలా 2 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఒకరు ఒక టాపిక్‌ని 2, 3 సార్లు చెప్పినా 10 మందిలో ఒకరన్నా వాళ్ళకి మైండ్‌కనేది ఎక్కుతుందనమాట. సో, నేను ట్రై చేస్తాను. నాకు గూడా అమౌంట్ అనేది మిగులుతది గదా! అన్న ఆలోచన అనేది వస్తుంది అనే ఉద్దేశ్యంతో నేను ఇట్లా వీడియోని తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానెల్‌లో టైలరింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానివ్వండి, మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అయితే ఉంటాయి. సో, టైలరింగ్ చేసే వాళ్ళకు చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటాయండి. సో, ఒక్కసారి మన ఛానెల్‌ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.